కావ్య అప్పుతో ఇలా అంటూ ఉంటుంది. మనం అసలు ఈ డమ్మీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? అప్పు మనం అసలైన మాయని తీసుకొస్తే మనకిన్ని తంటాలు ఉండవు కదా! ఆ బిడ్డ తల్లిని మనం ఇప్పుడు తీసుకొచ్చి అందరి ముందు నిరూపిద్దాం. అప్పుడు కానీ మనకి ఇదుండదు. ఈ తంట ఉండదు. అసలు మాయది అందులో తప్పు ఉందో లేదో అని కూడా తెలుసుకుందాం. మాయ తప్పు ఉంటే తనెందుకు ఇన్ని రోజులు వెనకే ఉంది. తనకి తన హక్కు కోసం పోరాడడం లేదు. డబ్బు ఒకటే ఆశిస్తుంది. ఏ బిడ్డ తల్లైనా డబ్బుని ఆశిస్తుందా? బిడ్డని మానేసి తన హక్కుని మానేసి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎలా అయినా మనము ఆ తల్లిని కనిపెట్టాలి. ఈ మాయ సంగతి ఇంట్లో ఎలా అయినా పని తర్వాత చూసుకుందాం. ముందు ఆ తల్లి వస్తే ఈ మాయ సంగతి, రుద్రాని సంగతి, అందరి సంగతి తేలుస్తాను అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. సరే అక్క, కానీ అసలైన తల్లి ఎందుకు రాకుండా దాగుంటుందో నాకు అర్థం అవడం లేదు. నెల నెల 10 లక్షలు తీసుకోవడం తెలుసు కానీ బిడ్డ బాగోగులు తెలుసుకోవడం తెలీదా అని అప్పు అడుగుతూ ఉంటుంది. అసలు ఆ బిడ్డ మీ మామయ్య గారికి పుట్టారా? పుడితే DNA టెస్ట్ అయినా చేయాలి కదా అని అంటూ ఉంటుంది. ఆ పని చేద్దాం ఏంటక్క అంటే, ముందు అసలు తల్లి రావాలి, నిజం తెలియాలి. అప్పుడు కానీ మనకి ఇవన్నీ తలనొప్పులు వగ్గవే అప్పు అని చెప్పి కావ్య అప్పు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక సరే అక్క, నేను నా వరకు ప్రయత్నిస్తాను. నిజమైన మాయని కనిపెట్టి నీ సమస్య తీరే వరకు నేను ఆ పనిలోనే ఉంటాను అని అప్పు అంటుంది.